హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇదైతే చాలా సింపుల్ రెసిపీ. టేస్ట్ కూడా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది. ముందుగా ఒక 4 ఎగ్స్ని అయితే ఈ విధంగా బాయిల్ చేసి వాటికైతే ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్స్ని కూడా అందులో వేసుకోండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం మాడిపోతుంది. సో వీటిలో కొద్దిగా పసుపు, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకొని కలపండి. ఎగ్స్కి ఘాట్లు పెట్టడం వల్ల అదైతే మంచిగా ఉప్పు కారము మంచిగా పట్టుకొని ఎగ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అదేవిధంగా 3 పచ్చిమిర్చీలను కూడా వేసుకోండి. అలాగే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలను చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి మొత్తంని. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూతనైతే పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనకు టమాటో అయితే కొద్దిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కారము, ధనియాల పౌడరు, మిరియాల పొడి, అదేవిధంగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో చింతపండు చారునైతే యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు తినే పులుపుని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోండి. మనకైతే ఈ విధంగా మరిగిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకైతే చారు మంచిగా ఈ విధంగా చిక్కగా మరిగిపోతుంది. ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చివరగా ఇందులో కొద్దిగా బెల్లం ముక్క వేసుకోండి. ఈ బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది.